హాయ్ అండి. వెల్కమ్ టు రేణు రేఖ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్‌లో సోయా గ్రాన్యూల్స్‌తో ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ, మార్నింగ్ టిఫిన్‌గా కానీ తీసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఇవే అన్నమాట సోయా గ్రాన్యూల్స్. మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ మనకు బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట, ఉడికేంత వరకు. ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఆయిల్ అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి బాయిలింగ్‌కి వచ్చాక సోయా గ్రాన్యూల్స్ మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలి. పొంగొస్తూ ఉంటుంది. మనం కలుపుతూ ఉంటే తగ్గుతూ ఉంటుందండి. ఇది కాసేపు ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఉంటూ ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మెత్తగా అయ్యే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మనకే తెలిసిపోతుందనమాట. వేలుతో ఇలా అంటే మెత్తగా తెలుస్తుంది. తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని కొద్దిగా చల్లనీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే శనగపప్పు, ఉద్దిపప్పు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి పోపుకు కావాల్సినవి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకోవాలి. టొమాటోలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం సోయా చంక్స్, అవి సోయా గ్రాన్యూల్స్ ఉడికేటప్పుడు వేసాం కదా, ఉప్పు సరిపడా చూసి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేస్తే ఇవి త్వరగా మెత్తగా అవుతాయి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అండ్ అలాగే తగినంత కారం పొడి కూడా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సాస్ వేసాను. సాస్ వేస్తే కొద్దిగా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి లిటిల్ జాయ్స్ వాళ్ళది రిచ్ టొమాటో సాస్. ప్రిజర్వేటివ్స్ ఏం యూస్ చేయకుండా చేస్తారనమాట. అది 1 మంత్ వరకే అది నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పిల్లలకి సేఫ్. ఇప్పుడు కాస్త కారం పొడి వేయాలి. ఫస్ట్ ఏంటంటే కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి తీసి పెట్టి తర్వాత మళ్ళీ మనం కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కారం వాళ్ళు తినలేరు కదా. ఇప్పుడు మనం వంపేసి పెట్టుకున్నాం కదా సోయా గ్రాన్యూల్స్, అవి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో కాస్త వాటర్ అలాగే ఉంటాయండి. హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి. సాల్ట్ చెక్ చేస్తే కొద్దిగా తక్కువ ఉంటే మళ్ళీ వేస్తున్నాను సాల్ట్. అలాగే ఇంకొంచెం టొమాటో సాస్ కూడా యాడ్ చేశాను. ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకుంటే మన సోయా గ్రాన్యూల్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.